కూడదు. ఇది డిస్క్లైమర్. బంగారం ధర ఎంతవరకు చేరవచ్చు అనే ప్రశ్నకు చాలామంది తులం కేజీ కోట్ అవుతుంది, తులం 1,00,000 దాటుతుంది అని చెప్పి చాలామంది అంచనా వేశారు. అదేవిధంగా పరుగులు పెట్టింది. 2025లో ఫస్ట్ 3 monthsలోనే ఒక 15% ఎప్రిషియేషన్ వచ్చింది గోల్డ్లో. కానీ అనూహ్యంగా గోల్డ్ గత 4 రోజులుగా పడిపోతూ వస్తుంది. గత 4 రోజులుగా ఒక 3,500 పర్ 10 grams తగ్గిపోయిన పరిస్థితి. కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్, తులం బంగారం 50,000 వరకు చేరవచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ కామెంట్. అంటే దీనికి ఏంటి ఆ ప్రాతిపదిక ఏం లేదు. ఇది ఏంటంటే నేను కూడా చూశాను మీడియాలో, జాన్ మిల్స్ అనే ఒక ఈక్విటీ ఎనలిస్ట్, అంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ వీటిని ఎనాలిసిస్ చేసే మార్నింగ్ స్టార్ అనే దానికి ఈక్విటీ ఎనలిస్ట్గా ఉన్న జాన్ మిల్స్, ఆయన స్పెక్యులేషనరీ, అంటే గోల్డ్ ధర మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సుల్లో కొలుస్తారు. అంటే $3,080 per ounce ఉంది, నియర్లీ $3,100 per ounce ఉంది. ఇది $1,820 per ounceకు పడిపోతుంది, 38% పడిపోతుందని ఆయన అంచనా. సో 38% అంటే రాబోయే కాలంలో 38% పడిపోతుంది అని అంచనా వేశారు. సో ఈ అంచనా ఆధారంగా 55,000 56,000 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 90,000 వరకు ఉంది. ఒక దశలో అయితే 91,700 దాకా కూడా పోయింది పీక్. సో ఆ దశలో 1 lakh దాటుతుంది అని అంచనాలు వచ్చిన మాట నిజం. సో ఆ 90,000 నుంచి 40% వాషౌట్ అయితే మీకు దాదాపు 55,000-56,000 వస్తుంది. సో ఇది దానికి కూడా ప్రాతిపదిక. 55,000 56,000 50,000కు పడిపోతుంది అనటానికి ఈ జాన్ మిల్స్ అనే అతను ఇచ్చినటువంటి ఎనాలిసిస్ బాగా చక్కర్లు కొడుతుంది. కానీ అది ఒక ఈక్విటీ ఎనలిస్ట్ యొక్క అభిప్రాయం అంతే. అయితే ఫండమెంటల్గా గోల్డ్ ప్రైసెస్ లాంగర్ రన్లో తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ షార్టర్ టర్మ్లో వొలటాలిటీ అంటారు, అంటే హెచ్చు తగ్గులు అనేది సహజంగానే ఉంటుంది గోల్డ్ యొక్క స్వభావం. సో అందువల్ల ఈ హెచ్చు తగ్గులు అనేది స్టాక్ మార్కెట్లో ఉన్నంతగా లేకపోయినా హెచ్చు తగ్గులు అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ కూడా ఒక స్పెక్యులేటివ్ ప్రైసెస్ కలిగిన కమాడిటీ కనుక, స్టాక్స్ లాగా. స్టాక్స్ అంత ఎక్కువ కాకపోయినా గోల్డ్ కూడా స్పెక్యులేటివ్ స్వభావము, అనేక ఫ్యాక్టర్స్ పైన ప్రభావం ఉన్నమాట నిజం. సో అందువల్ల దీనికి అయితే ఇది ఒక జాన్ మిల్స్ చెప్పింది 3,100 per ounce, అంటే $3,080 per ounce కాస్త $1,820 per ounce పడిపోతుందని. కానీ ఇతరుల ప్రిస్క్రిప్షన్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీకు అది ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్, ఆ జాన్ మిల్స్ అన్న ఇండివిజువల్. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పింది అయితే నెక్స్ట్ 2 yearsలో గోల్డ్ $3,500 per ounce పెరుగుతుంది అని. అంటే ఇప్పుడున్న దానికన్నా ఒక $400 పెరుగుతుంది నెక్స్ట్ 2 yearsలో. అంటే నియర్లీ 13% దాకా గ్రోత్ ఉంటుంది, 12-13% అని నెక్స్ట్ 2 yearsలో అని చెప్పి మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. గోల్డ్మెన్ సాక్స్, ఇది ఒక ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్, ఈ ఇయర్ ఎండింగ్ వరకు $3,300 per ounce చేరుకుంటుంది అని. అంటే నియర్లీ ఇంకొక 6-7% గ్రోత్ ఉంటుంది అని. అందువల్ల ఈ 2 రకాలు ఇప్పుడు నేను చెప్పిన జాన్ మిల్స్ చాలా రాడికల్ ప్రిడిక్షన్ ఇవ్వడం వల్ల ఇంత భారీగా సోషల్ మీడియాలో అది సెన్సేషన్ అయింది. రాడికల్ ప్రిడిక్షన్ అంటే $3,080 per ounce ఉన్నది కాస్త $1,820 per ounce, అంటే 38% తగ్గుతుంది. అంటే చాలా పెద్ద ప్రిడిక్షన్ కదా. సో అందువల్ల ఇంత చర్చ జరిగింది. ఇక మరి ఎందుకు పెరుగుతోంది గోల్డ్ ప్రైసెస్, ఎందుకు తగ్గవచ్చని అంచనా వేసేవారు ఏ ప్రాతిపదిక అంచనా వేస్తున్నారు, ఈ అంచనా కరెక్టా కాదా అనే జడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. నేను ఓన్లీ ఇక డిస్క్లైమర్ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన అనాలిసిస్ ఇస్తున్నా తప్ప నేనేం ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం లేదు కొనండి అని. మీరు ఐఎమ్ నాట్ ఎ ఫిన్ఫ్లుయెన్సర్, అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఫిన్ఫ్లుయెన్సర్స్ అని. నేనేమి ఫిన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్లో సలహా ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడిని కూడా కాదు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఇంత భారీగా పెరగటానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్, అంటే ప్రపంచంలో రాజకీయపరమైన ఆర్థికపరమైన అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు
గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అస్ ఎ సేఫ్ హ్యావెన్, అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఇది మొదటి కారణం. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న టారిఫ్ వారు ఇదంతా మనం చూస్తున్నాం కదా, అందువల్ల జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ను సేఫ్ హ్యావెన్గా భావించి గోల్డ్కు డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైలో వచ్చేటువంటి మార్పులు. మీకు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు ఇటీవల కాలంలో తన గోల్డ్ పోర్ట్ఫోలియోను గణనీయంగా పెంచుకున్నాయి. అంటే గోల్డ్ పోర్ట్ఫోలియో అంటే సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్స్ ఉంటుకుంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇందులో కరెన్సీల రూపంలోనే కాకుండా గోల్డ్ రూపంలో కూడా ఉంచుకుంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ట్రంప్ టారిఫ్ వారే కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కరెన్సీ ప్రైసెస్ అనేది భయంకరంగా మూమెంట్ ఉంది, వాలటాలిటీ ఉంది, హెచ్చు తగ్గులకు గురవుతుంది. మీరు గమనించండి, ఒక్కసారి డాలర్తో పోలిస్తే రూపాయి 88 పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి 85కి వచ్చింది. ఈవెన్ ఈ 3 monthsలో డాలర్ ఇండెక్స్ పడిపోయింది. సో ఎవరు మనం ఊహించామా డాలర్ పెరుగుతుందని భావిస్తే అది పడిపోయింది. సో ఈ కరెంట్